శాంతిపురం అనే ఒక చిన్న గ్రామం. అక్కడ రామయ్య అనే నిరుపేద దర్జీ ఉండేవాడు. అతని జీవితం ఆ కుట్టు మిషన్ చక్రం చుట్టూనే తిరిగేది. రామయ్యకు ఇద్దరు కూతుళ్ళు. పెద్దమ్మాయి మాయ, చిన్నమ్మాయి రాధ. మాయ పాలలాంటి తెలుపు, కానీ ఆమె మనసు మాత్రం విషంతో నిండిన నలుపు. రాధ నల్లగా ఉంటుంది, కానీ ఆమె మనసు తెల్లని మల్లెపువ్వు. మాయ అద్దం ముందు నిలబడి తన ముఖాన్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. రాధ కింద కూర్చొని పాత బట్టలకు అతుకులు వేస్తూ ఉంటుంది. అబ్బా నాన్న, ఈ వాన వల్ల నా చర్మం ఎంతో జిడ్డుగా మారిపోతుంది. అయినా రాధ, నువ్వు ఆ మూలలో కూర్చుంటే అసలు మనిషివో లేక నల్లటి నీడవో గుర్తుపట్టడం కష్టంగా ఉంది. నా దగ్గరికి రాకు. నీ నల్లటి రంగు నాకెక్కడ అంటుకుంటుందో అన్న చిన్న భయం. అక్క, రంగు అనేది దేవుడిచ్చింది. నాన్న అంటారు కదా, మనం చేసే ప్రతి పని శుభ్రంగా ఉంటే మన ముఖంలో ఆ వెలుగు కనిపిస్తుంది. సరే గాని నీ పట్టు ఓణీకి కుట్టు వేసిస్తాను. నువ్వు ఇంకా అందంగా కనిపిస్తావు. ఆపు, నువ్వు నీ సోది. ఆ మొరటు చేతులతో నా పట్టు బట్టల్ని ముట్టుకోకు, అది పాడైపోతుంది. వెళ్ళి నాన్నకు గంజి కాచి ఇవ్వు పో. అప్పుడప్పుడు అదృష్టం బిచ్చగాడి రూపంలో తలుపు తడుతుంది. ఆ రాత్రి కూడా అదే జరిగింది. ముసలివాడు వణుకుతున్న గొంతుతో, తల్లి, చాలా చలిగా ఉంది. కాస్త నిప్పుసెగ తినడానికి ఒక ముద్ద అన్నం పెడతారా? మాయ విసుక్కుంటూ, ఏ ముసలోడా, వెనక్కి వెళ్ళు. నేను ఇప్పుడే ఉతికిన బట్టలు వేసుకున్నాను. మీ మురికి వాసన ఇల్లంతా వస్తుంది. నాన్న చూడండి, ఈ ముసలోణ్ణి ఇక్కడి నుంచి పంపించేయండి, లేకపోతే నేను అన్నం తినను. రామయ్య దగ్గుతూ, అమ్మా మాయ, అలా అనకూడదు తల్లి. ఆయన మీ తాత లాంటి వారు. తాత గీత, తన ముఖం చూస్తుంటేనే నాకు వికారంగా ఉంది. వెళ్ళిపో ఇక్కడి నుంచి. రాధ లోపలి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ముసలివాడి చెయ్యి పట్టుకుంటుంది. తాత, మీరు బాధపడకండి, లోపలికి రండి. మా అక్కకి కొంచెం కోపం ఎక్కువ, కానీ మీరు ఇక్కడ నిప్పు దగ్గర కూర్చోండి. రాధ తన పాత షాల్ని ఆయనకు ఇచ్చి తన పళ్ళెంలో ఉన్న ఒకే ఒక రొట్టె ముక్కను, కొంచెం అన్నాన్ని ఆయనకి అందిస్తుంది. ముసలివాడు రాధ కళ్ళల్లోకి చూస్తూ, తల్లి, నీ రంగు నలుపైన నీ మనసు ఎంత తెల్లనైనదో నాకు అర్థమవుతుంది. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. చూసారా నాన్న, నల్ల వాళ్ళకి నల్ల వాళ్ళే నచ్చుతారు. ఈ రాధకి ఈ ముసలి బిచ్చగాడే కరెక్ట్. మరుసటి రోజు ఉదయం ఆ ముసలివాడు ఇప్పుడు ఖరీదైన పట్టు వస్త్రాలు ధరించి ఉన్నాడు. ఆయన బిచ్చగాడు కాదు, పక్క రాజ్యపు మంత్రి. సూర్యుడు ఉదయించగానే మాయ అందం వెలిగిపోతుంది. రాధా గుణం బంగారులా మెరుస్తుంది. మంత్రి గంభీరంగా, రామయ్య, నా కొడుకు కోసం ఒక కోడల్ని వెతుకుతున్నాను. అందం కంటే మనిషికి విలువ ఇచ్చే కోడలు నాకు కావాలి. మంత్రి మాయా వైపు తిరిగి ఇలా అంటాడు. అమ్మా మాయ, నీ ముఖం గులాబీలా ఉన్నా నీ మాటల్లో పాము విషం ఉంది. ఆకలితో ఉన్న ముసలివాడిని గౌరవించలేని నువ్వు ఒక రాజ్యానికి మహారాణి ఎలా అవుతావు? తరువాత రాధ వైపు తిరిగి, తల్లి రాధ, నిన్ను అందరూ నల్లపిల్ల అని ఏడిపించవచ్చు, కానీ నా కళ్ళకు నువ్వు దేవతలా కనిపిస్తున్నావు. నీ మనసు అందమే నీకు అసలైన అలంకారం. మా ఇంటికి మహాలక్ష్మివి అవుతావా అని అడుగుతాడు మంత్రి. మాయ షాక్ అయిపోతుంది. ఇది అసాధ్యం. ఈ నల్ల పిల్లి రాజభవనానికా? రామయ్య కన్నీళ్లతో, మాయా, రూపం అనేది కొన్నాళ్లే ఉంటుంది, కానీ గుణం జీవితాంతం ఉంటుంది. ఈ రోజు రాధా గుణమే ఆమెకు ఈ గౌరవాన్ని తెచ్చింది. రాధ పల్లకి ఎక్కి వెళ్తుంటే ఆ గ్రామ ప్రజలంతా ఆశ్చర్యంగా చూశారు. మాయా మాత్రం తన అందం చూసుకునే ఆ అద్దం ముందే ఉండిపోయింది. ఆమెకు ఇప్పుడు తన అందం కంటే తన మనసులోని నలుపే స్పష్టంగా కనిపిస్తుంది. మనిషికి అసలైన అందం మనసులో ఉంటుంది, శరీరం రంగులో కాదు. మీకు ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాము. నచ్చితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకైతే లైక్ చేయండి.